కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో పౌర సరఫరాలు రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున పేదల బియ్యాన్ని పట్టుకున్నారు. తొలుతాళ్ళు పోర్టు దగ్గర ఉన్నటువంటి బార్జీలు, రైల్వే వ్యాగన్లో ఉన్న బియ్యాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న చెక్ పోస్టుల్లో నమోదైన వివరాలను పరిశీలించారు. ఆ తర్వాత పోర్టుకు సమీపంలో ఉన్న పలు గోడౌన్లలో ఉప్పుడు బియ్యాన్ని తనిఖీ చేశారు. అన్లోడింగ్కి సిద్ధంగా ఉన్న 10 లారీలను పరిశీలిస్తే వాటిలో పోర్టిఫైడ్ కెర్నల్స్ను ప్రాథమికంగా గుర్తించి చౌక బియ్యం అని నిర్ధారించారు. 10 లారీల్లో ఉన్న 260 టన్నుల బియ్యం, గోడౌన్లలో ఉన్న 650 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2.54 కోట్లు అంటే 2.5 కోట్లు అంచనా వేశారు. 10 లారీలను సీజ్ చేసి వీటి విలువ ₹1 గుర్తించారు. మొత్తం 3.5 కోట్ల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకుని కాకినాడ జిల్లా పౌర సరఫరా అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు చెప్పారు. గుడ్. ఇంతకీ అక్కడ దాకా ఎట్టెళ్ళినవి ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం ఏమని చెప్తున్నది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంట్రోల్ చేసామని నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. తెలంగాణలో సన్నబియ్యం ఇస్తున్నాడు, 100కి 60% మంది తింటున్నారు. అది మనకిక్కడ ఇప్పటికే ఆ దుడ్డు బియ్యమే. దాన్ని తినగలిగేటటువంటిది ఏ అట్లపిండి కిందనో లేకపోతే కనుక ఇతరత్రా వస్తువుల్లో తప్పించి నేరుగా తినేటటువంటి వాళ్ళు 20%కి మించి ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు. జగన్ ఉన్నా జగన్ చేయడు, చంద్రబాబు ఉన్నా బాబు చేయడు. చేసేది కిందే కార్యకర్తలు, నాయకులు, అధికారులు అందరూ కలిసి. దాని మీద ఉపన్యాసాలు తగ్గించి వాస్తవిక దృష్టి పెట్టి ఇప్పటికైనా తినే బియ్యం ఇవ్వగలిగితే బాగుంటుంది.